డాన్ మీడియాకు స్వాగతం. అత్యుత్తమ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తోటగోబి భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు అనితర సాధ్యమైన రీతిలో దాన ధర్మాలు చేస్తూ తన దాతృత్వంతో విశేష ప్రజాదరణ పొందుతున్న శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రంలోనే అత్యుత్తమ శాసనసభ్యునిగా నిలుస్తారని సీనియర్ రాజకీయ నాయకుడు తోటగోబి అన్నారు. పెండమాడు మండలం పడమర విప్పర గ్రామంలో మంగళవారం జరిగిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అన్ని రంగాల్లో తిరుగులేని అభివృద్ధి చెందాలంటే 2029లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ను 90,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత వైసీపీ హయాంలో సర్పంచ్లను ఎంపీటీసీలను అవమానిస్తూ దుష్పరిపాలన సాగిందని విమర్శించారు. అంతులేని అవినీతి జరిగిందని గత ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సామాన్యుడిని సైతం వదలకుండా ధనార్జనే ధ్యేయంగా పనిచేసి అపకీర్తి పొందారని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని బలపరచాలని అన్నారు. తాడేపల్లిగూడెం చరిత్రలో ఇంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు లేడని, ప్రజలకు మేలు జరగాలంటే 2029, 2034లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. ప్రజలు నా వరకు నా చాప్టర్ అక్కడికి అయిపోయింది. అతను అవినీతి పరుడు, ప్రజల ద్రోహి. ఆయన ఎప్పుడైతే పక్కన పెట్టి మొల కూర్చోబెట్టారో నాకు ఇంకా ప్రజలతో పని లేదు, ఓట్లతో పని లేదు. నాకున్నదల్లా మీరందరూ కూడా బొలిశెట్టి శ్రీని ఆయన్ని మద్దతు చేయండి. 2029 ఇప్పుడు వచ్చిన 62,400 చిల్లర కూడా దాటి దాదాపు 89,000 మెజార్టీ రావాలి. నాకు ఆయుష్ నేను బతుకుంటే 2034లో కూడా ఆయన్ని ఎమ్మెల్యే చేయాలని నా కోరిక. నాకు ఫ్రెండ్షిప్ వల్ల నాకు అనుకూలంగా ఉంటాడనో ఈ మాటలు నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఉంటాను, మా వెంకటరామయ్య ఉంటాడు, రఘు ఉంటాడు, అందరూ ఉంటాం. కాకపోతే మేము ఉన్న దానికంటే మాకంటే ఎక్కువ ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. పెద్దడిపిల్లో చందు అనే టీడీపీ నాయకుడు అకల్మాన్లో చెందడం జరిగింది. ఆ పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు ఎవడో కూడా స్పందించలేదు. ఆ నాయకుడు యొక్క ఫ్యామిలీ ఇబ్బందుల్ని స్వతహాగా వెళ్ళి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే గౌడ సామాజిక వర్గం నుంచి చెందినటువంటి ఒకరికి అతను జనసేన చచ్చిపోతే అతనికి 5 లక్షలు ఇవ్వడం. ఇవి మేమేదో పొగడతానికో జరిగా కాదు, ఎవరికి మనస్కరించదో ఆలోచన రాదు. అలాగే నాగో నగేశ్వర్ సౌత్రిపేటలో ఒక ఆటో నడుపుకునే జనసేన కార్యకర్త చచ్చిపోతే ఆయన సొంత డబ్బులు అలాగే 3,50,000 ఎంతో ఆ ఫ్యామిలీకి అరేంజ్ చేయడం జరిగింది. ఇలాంటివి కూడా పర్సనల్ సేవలు జరుగుతుంటే నేను చెప్పిన దాంట్లో మీరు అందరూ విన్నారు కదా, ఒక తప్పన్నా ఉందా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరన్నా కాదని చెప్పగలరా? అలాంటి నాయకుడిని మనం అందరూ కూడా ప్రోత్సహించండి, బలపరచండి. ఈ కూటమిలోనే కొంతమంది ఎవరెవరికో చెప్పి ఏదేదో రాయిస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళ వాపే కానీ బలం కాదు. ఏదన్నా ఉంటే కలిసిమెలిసి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి ఆ నాయకుడు కూడా రావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగచ్చు, చేయించుకోవచ్చు. ఎవరిని రావద్దు అంటలేదు, అందరినీ రమ్మన్నారు. మీ గ్రామంలో ఉన్నటువంటి వెంకటరాజు గారిని కోరుతున్నా, చంద్రరాజుని కోరుతున్నా, అలాగే
కానీ మా బోనం ఏరే కానీ కథా నాయకులు నాకు అంత పరిచయం లేదు. ఇటువంటి వాళ్ళే కాకుండా ఈ అధికారంలో ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ కూడా శ్రీకృష్ణ ద్వారా వెళ్తారు, లేకపోతే ఎంపీపీ గారు పరిచయం కాబట్టి ఆయన ద్వారా వెళ్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారితో చెప్పించుకొని మంచి అభివృద్ధి చేయించుకోవాలని ఇప్పుడు కేపెట్టుబడి మా ఊరు